వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లి సొరకాయ కర్రీ అండి. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 2-3 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి. ఇది కొంచెం చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నానండి. ఇది మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదా, సొరకాయలో నుంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనం పల్లీల పొడి రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు వేయించిన పల్లీలు, ఒక 5-6 వేయించిన ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకోవాలి. కరివేపాకు అనేది నేను నూనెలో వేయించానండి. చూసారు కదా, ఈ విధంగా. ఈలోపు మన సొరకాయ అనేది దగ్గర పడిందండి. దీన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటర్ యాడ్ చేయకపోతే ఆనపకాయ అనేది ఉడకదు కదా. చూసారు కదా, ఆనపకాయ అనేది చక్కగా ఉడికిపోయిందండి. దీనిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీల పొడి వేసి 1 నిమిషం పాటు కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే దగ్గర పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీ చపాతీ పరోటాలకు కూడా సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.